హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను రూపా నాదెళ్ళ. అమ్మా విజయమ్మ, బతికిపోయావమ్మా. నమస్తే విజయమ్మ. అమెరికా ప్రయాణం బాగా జరిగిందా? ఏంటోనమ్మా అనుకోని ప్రయాణం. మీతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలెవరూ ఈ త్రిప్పటిని ఊహించలేకపోయారు. సాధారణంగా ఉగాది రోజున రాశి ఫలాలు చదువుతున్నప్పుడు ఊహించని ప్రయాణాలను త్రిప్పట అని పదంతో పేర్కొనడం కనిపిస్తూ ఉంటుంది. అదేంటో నీకు ఉగాది రోజునే ఈ త్రిప్పట ఏర్పడింది. ఇవాళో రేపో షర్మిలమ్మ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటావని అందరూ అనుకుంటున్న సమయంలో ఇది ఊహించని పరిణామమేనమ్మా. నీ మద్దతు మొదటి నుంచి షర్మిలమ్మకి ఉంది. నీ ఆశీస్సులతోనే షర్మిలమ్మ జగనన్నకి వ్యతిరేకంగా ముందడుగు వేసింది. ఇప్పుడు జగనన్న మీద పూర్తి స్థాయి పోరాటానికి పాపం ఆడపిల్ల సిద్ధమైన వేళ కన్న తల్లివైన నువ్వు తోడుగా లేకపోవడం ఎంత లోటో నీకు తెలుసు. అయినా ఏం చేస్తానులేమ్మా. ఇటు అమాయకపు కూతురు, అటు ఆరితేరిపోయిన కొడుకు. నీ మనసులో ఇటు వెళ్ళాలని ఉన్నా అటు ఉన్న వ్యక్తి ఊరుకోని పరిస్థితి. అమ్మ ఎవరికైనా అమ్మ అంటారు. నువ్వు మాత్రం ఇప్పుడు అమెరికా ప్రయాణానికి ఒప్పుకోవడం ద్వారా జగన్కి మాత్రమే అమ్మ అని అందరూ అనుకునే అవకాశం ఇచ్చావు కదమ్మా. విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే, కడపలో పోటీ చేస్తున్న మన షర్మిలమ్మకి అనుకూలంగా ప్రచారం చేయాలని నువ్వు అనుకున్నావంటగా. దానికి జగనన్న నీ మీద సీరియస్ అయ్యాడంటగా. నువ్వు వైసీపీకి ప్రచారం చేయాల్సిందే అని పట్టుపట్టాడంటగా. నువ్వు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండగా నువ్వు నాకు ప్రచారం చేయొద్దు, షర్మిలకు ప్రచారం చేయొద్దు, మధ్య మార్గంగా అమెరికా వెళ్ళిపో అనే ఆఫర్ జగనన్న తేవడంతో ఇక చేసేదేమీ లేక అమెరికా బాట పట్టావంటగా. అంతేలేమ్మా, నువ్వు మాత్రం ఏం చేయగలవు? కొడుకు కూతురు మధ్య నలిగిపోకుండా అమెరికా వెళ్ళి బతికిపోయావు. అక్కడే ఉంటే ఇద్దరి మధ్య పోరాటం చూసి ఇంకా బాధపడాల్సి వచ్చేది. సరేలే, ఎలాగో ఎండాకాలం చక్కగా ఎలక్షన్లు అయ్యే వరకు అమెరికాలోనే చల్లగా ఉండమ్మా. ఎలక్షన్లు పూర్తయిన తర్వాత ఇక్కడ ఎలాగూ ప్రభుత్వం మారిపోతుంది, వర్షాలు కూడా మొదలవుతాయి. అప్పుడు చల్లటి ఆంధ్రప్రదేశ్లోకి హాయిగా రావమ్మా విజయమ్మ.